నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇస్లామిక్ నేషన్స్ మధ్య విభేదాలు, అది కూడా ఆధిపత్య పోరా లేకపోతే కేవలం ఈగో క్లాషెస్గానే చూడాలా? మొత్తానికి ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకుడుగా వెళ్ళటం, మరొకళ్ళ మధ్యలో ఇంటర్వ్యూన్ అవటం. ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు మనం చూసిన భీకరమైన యుద్ధాల్లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సో ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఫోర్సెస్ ఇస్లామిక్ నేషన్స్ అన్ని ఒక్కటవడం చూసాం. తర్వాత రష్యా ఉక్రెయిన్ చూసాం. ఇప్పుడు హఠాత్తుగా ఏంటంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యమన్ నుంచి బయటికి రావటం, సౌదీ అల్టిమేటం ఇవ్వటంతో. అసలు ఇదంతటికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే ముందు చరిత్రలోకి వెళ్ళాలి, వర్తమానంలో ఏం జరుగుతుందో చూసుకోవాలి, భవిష్యత్తు ఏం కాబోతుందో కూడా తెలుసుకోవాలి. వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోజాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. ఇది బహుశా బయట ప్రపంచానికి ఇస్లామేతర ప్రపంచానికి కొంచెం కొత్త విషయం కావచ్చు. అంటే మీ బోర్డు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్కి ఈ పరిణామాలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు, కానీ మామూలుగా సాధారణ ప్రజానీకం మాత్రం కొంత వింతగా చూస్తుంది, ఆశ్చర్యంగా చూస్తుంది. వీళ్ళల్లో కూడా విభేదాలు ఉంటాయా అని. యమన్ అనగానే మనం ఫస్ట్ హూతీల గురించి మన మైండ్లో వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు జరిగిన చాలా మటుకు గొడవల్లో హూతీ పేరు మనం వింటూనే ఉంటాం. యమన్ అనేది ఎక్కడో ఉంది, గల్ఫ్ కంట్రీస్ దగ్గర ఉందని ఒక అంచనా ఉంది అంతే. కానీ దాని గురించి డీటెయిల్ హిస్టరీ చాలామందికి తెలియదు. మనం సపరేట్గా చూద్దాం, ఒకసారి ఈ హిస్టరీ చూడాల్సి. ఎందుకంటే జాగ్రఫీ చూస్తే మనం గల్ఫ్ది మనం ఒక మ్యాప్ పెడితే దాంట్లో సౌదీ అరేబియా యమన్కి ఒక బార్డర్ ఉంది. సౌదీ అరేబియా చాలా పెద్ద కంట్రీ. యమన్ కోస్ట్ లైన్ దగ్గర ఉంది. యమన్లో పక్కన ఒమాన్ ఉంది. సో బేసిక్లీ 2 టెరిటరీస్ షేర్ చేస్తున్నారు. సో దీన్ని మనం యమన్ అనగానే ఎక్కడో ఉంది యమన్ అనుకుంటాం. గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడో ఉంది. చాలామందికి దుబాయ్ ఎక్కడుంది, అబుదాబి ఎక్కడుంది, సౌదీ అరేబియా ఎక్కడుంది, ఖతార్ ఎక్కడుంది, బహ్రెయిన్ ఎక్కడుంది చెప్తారు. కానీ యమన్ అనగానే ఎక్కడో ఉంది యమన్. ఒక్కొక్కసారి ఒమాన్తో కన్ఫ్యూజ్ అయిపోతారు చాలామంది. యమన్ అనే ఒక కంట్రీకి ఒక హిస్టరీ ఉంది. ఒకటి వీళ్ళ ల్యాండ్ బార్డర్స్. ఒక ల్యాండ్ బార్డర్ సౌదీ అరేబియాతోని, ఇంకొక ల్యాండ్ బార్డర్ ఒమాన్తో ఉందన్నమాట. వీళ్ళ హిస్టరీ మొదలైన చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈ 2 కంట్రీస్ ఉండేది ముందు. ఓకే, ఇది 2 కంట్రీస్ ఏంటంటే ఒకటి నార్త్ యమన్, ఒకటి సౌత్ యమన్. ఇది 1990 దాకా ఇదే నడిచిందన్నమాట. వీళ్ళు సపరేట్ కంట్రీస్. వీళ్ళకి సపరేట్ రిలీజియస్ అఫిలియేషన్స్ కూడా ఉన్నారు. ఒకవైపు సున్నీలు, ఒకవైపు ఎస్డీలు. వీళ్ళు సపరేట్ రిలీజియస్ కాంబినేషన్ అన్నమాట. 1990లో వీళ్ళిద్దరు కలిశారు. అండ్ దే డిసైడ్ టు బికమ్ వన్ కంట్రీ, యమన్. అక్కడి నుంచి వీళ్ళ గొడవ మొదలైందనమాట. ఎందుకంటే వీళ్ళది ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోవాలంటే చాలా మటుకు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇది ఇమ్మీడియట్గా చూడాలంటే మీకు యమన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక చాలా మటుకు హిస్టరీలో ఒక వారింగ్ ఫ్యాక్షన్స్, అంటే ట్రైబల్ లీడర్స్ కొట్టుకోవడము, ఇదంతా ఉంటుంది అనమాట. మనం సపరేట్గా చూద్దాం, ఒక స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాను. యమన్ సివిల్ వార్ యమన్లో స్టార్ట్ అయింది. ఓకే, స్టూడెంట్స్ ప్రొటెస్టర్స్ బంగ్లాలో, శ్రీలంకలో అండ్ కొలంబో, శ్రీలంకలో. అప్పుడు మొదలైన ఈ సివిల్ వార్ 1990స్లో. దాని తర్వాత మొదలైంది 2000 వచ్చేదాకా కొంచెం అది ఊపిరి పట్టుకుంది. దాని తర్వాత 2015 దాకా మంచి ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఈ స్టూడెంట్ మూవ్మెంట్ని అందరూ ఫస్ట్ లైట్ తీసుకున్నారు. అక్కడ గల్ఫ్ కంట్రీస్లో మనకు అందరూ తెలిసిందే, ఈ ఎంటైర్ మిడిల్ ఈస్ట్లో ఒక ఇస్లామిక్ రెవల్యూషన్ వ్యతిరేకంగా అక్కడున్న సౌదీ అరేబియా కానీ మిగతా రాష్ట్రాలు కానీ ఇస్లామిక్ రెవల్యూషన్ మా దగ్గర వద్దు, ఇస్లామిక్ కంట్రీస్ కానీ ఇస్లామిక్ రెవల్యూషన్ మా దగ్గర వద్దు, మాకు అల్ఖైదా వద్దు, మేము వీళ్ళతో హ్యాపీ ఉన్నామని చెప్పి సౌదీ అరేబియా కూడా చూడండి. దాకా కాకుండా యుఏఈ అయితే ఒక ట్రేడింగ్ పోస్ట్ లాగా, ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ వద్దని వీళ్ళకి అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ హూతీస్ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ స్టూడెంట్ గ్రూప్ మూవ్మెంట్ కొంచెం పెరిగి పెద్దగా అయినప్పుడు హూతీ మూవ్మెంట్ అయిందన్నమాట. సో ఎట్లా మొదలైంది ఇదంతా? యమన్ ఒక రాజ్యంగా తీసుకుని ఒక సౌత్ వెస్టర్న్ టిప్లో సౌదీ అరేబియా కింద ఉందన్నమాట. ఫస్ట్ 1960స్లో 2 కంట్రీస్ ఉండే, 1990 వచ్చాక 1 కంట్రీ అయిపోయిందండి. ఇప్పుడు మనం మాట్లాడుతుంది దీని గొడవ. ఎందుకంటే ఈ యమన్ అనే ఒక రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు?
అది మనం చూసుకోవాలి. ఒక టైప్లో యమన్ స్ప్లిట్ అన్నట్టు ఒకవైపు ఆటోమన్ ఎంపైర్ ఉండే, ఒకవైపు బ్రిటిష్, నార్త్ అండ్ సౌత్. సో ఈ సదర్న్ ఏరియా అనేది యమన్ది సున్నీ ముస్లిమ్స్. ఓకే, ఇటువైపు నార్దర్న్ ఏరియా ఏమో షియా ముస్లిం కమ్యూనిటీ, ఇక్కడ యదీస్ అని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళు హౌ డిఫరెంట్ దే ఆర్ యమన్లో ఫ్రమ్ కనిపిస్తారు, వాళ్ళు ఎక్కడ కనిపించదు. హౌ డిఫరెంట్ దే ఆర్ ఫ్రమ్ షియాస్ అండ్ సున్నీస్ అండి? యా, దట్ డిఫరెంట్, యాజ్ డిఫరెంట్ ఆర్. ఈ డిఫరెన్సే యమన్కి పెద్ద ప్రాబ్లం కాబోతుంది. 90స్కి వచ్చేదాకా ప్రాబ్లమ్స్ మొదలైంది. సో ఈ ఎస్డి గ్రూప్స్ కొంచెం గెయిన్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళ ప్రామినెన్స్. అక్కడే వాళ్ళొక లీడర్ అలీ అబ్దుల్లా సలే అని చెప్పి ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చారు కంబైన్ చేసినప్పుడు అన్నమాట. ఆయన ఒక అరబ్ నేషనలిస్ట్ ఉండే, కానీ చాలా మటుకు డిక్టేటర్ లాగా పనిచేసింది. దాంతోనే అక్కడ ప్రజలకు విసుకొచ్చేసింది. ఓకే, కానీ అప్పుడు చిన్న చిన్న మూమెంట్ స్టార్ట్ అయింది ఆయన వ్యతిరేకంగా. ఓకే, సలే కానీ ఏంటంటే ఆర్మీ ఆయన దగ్గర ఉండే, సో ప్రజల మీద ఫైరింగ్ చేయడము, చంపడము అన్నీ నడిచిందన్నమాట. సదర్న్లో ఉన్న కొంత టెర్రర్ గ్రూప్స్ ఈయన వ్యతిరేకంగా వచ్చారన్నమాట. సో ఈ నార్దర్న్లో ఉన్న ఈ రీజన్ నుంచి ఒక టెర్రర్ గ్రూప్ మొదలైనప్పుడు ఒక గ్రూప్ స్టార్ట్ అయింది. వాళ్ళ లీడర్ పేరు హూతీ. ఆయన పేరే తర్వాత హూతీ మూమెంట్గా మారిపోయింది అన్నమాట. సో మనం చూడాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ మూమెంట్కి ఎక్కడి నుంచి ఎట్లా మొదలైంది అనేది. స్పెసిఫిక్గా హూతీల ఇన్ఫ్లుయెన్స్ యమన్ మీద ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ముందు ఎంత ఉంది. ఈ స్టూడెంట్ మూమెంటు ఈ సలే వ్యతిరేకంగా వచ్చినప్పుడు, ఆయన ఒక డిక్టేటర్గా పనిచేసినప్పుడు హూతీలు అందరూ వాళ్ళని చిన్న గ్రూప్ అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళు స్లోలీ ఏం చేస్తారంటే లోకల్ ట్రైబ్స్మెన్, మన ఆఫ్ఘనిస్తాన్లో చూస్తాం మనం ఇదే, లోకల్ ట్రైబ్స్మెన్ని పట్టుకొని ఒకటి వాళ్ళు ధమ్కి ఇచ్చి వాళ్ళని చేర్చుకున్నారు, లేకుంటే ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కున్నారు. ఏదర్వే. ఇక్కడ ఇరాన్ ఇంకా రాలేదు పిక్చర్లో, ఇరాన్ ఇంకా ఇప్పుడు వస్తుంది, మెల్లగా వస్తుంది. దాని తర్వాత ఈ రీజన్లో ఏమైపోయిందంటే అన్లైక్ సౌదీ అరేబియా ఆర్ బహ్రెయిన్ ఆర్ ఒమాన్ ఆర్ ఖతార్, ఒక రూలింగ్ ఫ్యామిలీ లేకుండే. మీరు ఆల్ సౌద్ ఫ్యామిలీ చూడండి సౌదీ అరేబియాలో. ఇక్కడ ఎమిరేట్స్, 7 ఎమిరేట్స్కి అట్లీస్ట్ వాళ్ళ రూలర్స్ ఉన్నారు, అది కూడా ఫ్యామిలీ కంట్రోల్డ్. ఖతార్ కూడా అంతే, ఒమాన్ కూడా అంతే. వీళ్ళందరికీ డెమోక్రసీ అనేది లేదు. మిడిల్ ఈస్ట్లో డెమోక్రసీ అనేది ఎక్కడా లేదు, అన్ని ఫ్యామిలీ కంట్రోల్డ్ ఉంటుంది. అంటే వాళ్ళు ట్రైబ్స్ నుంచి దిగి వచ్చిన దాని తర్వాత వాళ్ళు కొంత సివిలైజ్ అయ్యి కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం సివిలైజేషన్ వచ్చింది, వాళ్ళకి కొంచెం సాఫిస్టికేషన్ వచ్చింది అనమాట. అప్పుడు దాకా దేవర్ డెజర్ట్ కల్చర్ అనమాట. ఈ పర్టికులర్ ఈ సిచ్యువేషన్లో ఈ హూతీలు ఎందుకు వచ్చారు, హూతీలతో ఏం జరిగింది. హస్సైన్ అల్ హూతీ ఆయన పేరు, లీడర్. హీ వాజ్ ద రెబెల్ లీడర్. ఆయన ఏం చేశారంటే, ఇన్ ది ఇయర్ అండి, దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 1990, ఆఫ్టర్ 1990. 90s తర్వాత 2000 దాకా ఉండేది నడుస్తుంది, కానీ చిన్నగా నడిచింది. ఆ టైంలో పెద్ద ప్రాబ్లం లేకుండా, ఇప్పుడున్నంత ప్రాబ్లం లేకుండే. సో హూతీ క్లాన్ నుంచి వచ్చిన, సో ఆయన ఏం చేశారంటే ఒక డిఫరెంట్ డైరెక్షన్కి వెళ్దాం. ఆయన సాలే గవర్నమెంట్లో ఉండే, హీ వాజ్ అ మెంబర్ ఆఫ్ ఇట్. హీ రిజైన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, కరప్షన్ అని చెప్పేసి రిజైన్ చేశాడు. దాని తర్వాత జైడీ కల్చర్ని ఉంచుకోవాలని చెప్పి పోరాటం చేశారు. ఓకే, ఈ ఆయన లీడర్షిప్లోనే ఈ హూతీలు కొత్తగా ఒక జైడీ ఇమేజ్ తీసుకొద్దాం, జైడీ కింగ్డమ్ని పెడదాం అని చెప్పి. సో యమన్కి ఒక సపరేట్ రీజన్గా మారిపోయింది వీళ్ళు అన్నమాట. సో కానీ సలేకి ఇంకా కొన్ని ఐడియాలు ఉండే, ఆయన్ని తీసేసి ఈయన ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నారు. కానీ సలే దగ్గర ఆర్మీ, నేను చెప్పాను జనకన్నా ముందు ఉండే ఆర్మీ ఉండి చాలా పెద్ద ఫైరింగ్ జరిగింది, చాలామంది చనిపోయారు. ఈవెన్ సలే వాజ్ ఇంజర్డ్ ఇన్ ఇట్. లాస్ట్లో హీ రిజైన్డ్, ఇంకొక లీడర్ వచ్చారు. అదే టైంలో ఈ హూతీ లీడర్ ఉన్నాడు చూడండి, ఆయన్ని పట్టుకొని ఆయన కూడా చంపేశారు. బట్ దట్ పర్టిక్యులర్ గ్రూప్ టుక్ ద నేమ్ ఆఫ్ హూతీ, ఆయన పేరే చేసుకున్నారు అనమాట. సో ఈ ఇరాన్ అప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఒక 1.5 డికేడ్స్ ఉంది. 1.5 డికేడ్స్, ఒక డికేడ్ ఉంటుంది, 1 డికేడ్ ఉంది. దాని తర్వాత అప్పుడు ఇరాన్ దిగి వచ్చారు ఆ టైంలో. నౌ దట్ హూతీస్ హడ్ ఫార్మ్డ్ యాజ్ ఎ గ్రూప్, ఇరాన్ సెడ్ ఓకే వీ ఆర్ క్లోజ్లీ రిలీజియస్లీ అలైన్డ్ విత్ ఈ నార్దర్న్ అలయన్స్, వాళ్ళ అలయన్స్తోని హూతీలను మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళ డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్పర్టీస్ 3 పంపించారు. దీనికి యాక్సెస్ కావాలంటే రెడ్ సీ నుంచి వెళ్ళాలి మీరు. రెడ్ సీ యాక్సెస్ చేయాలంటే ఎట్లా, ఎందుకంటే ఇరాన్కి యమన్కి
బార్డర్ లేదు, కామన్ బార్డర్ లేదు, అక్రాస్ హోర్మూస్ ఉంటుంది. వాళ్ళు ఇటు తిరిగి వచ్చి రెడ్ సీ వైపు నుంచి రావాలి. అప్పుడు ఏం చేశారంటే ఈ హూతీలు వాళ్ళు 2-3 మేజర్ పోర్ట్స్ క్యాప్చర్ చేసుకున్నారు రెడ్ సీ దగ్గర. అక్కడి నుంచి వీరు ఇప్పుడు ఫైర్ చేస్తూనే ఉంటారు. వస్తున్న షిప్ల మీద నడుస్తున్నాయి. ఇప్పుడు కొన్ని రోజులు ఆగిపోయినాయి కానీ ముందు రెగ్యులర్గా నడుస్తుంది. ఎక్కువ 3-4 దట్ హెర్మూస్ దగ్గర చేస్తుంటారు కదా సార్. హోర్మూస్ దగ్గర ఇక్కడ కూడా రెడ్ సీ వైపు కూడా చేస్తుంటారు. సో ఇది చాలా బిజీ షిప్పింగ్ లేనిది. సో ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళ ఆయుధాలన్నీ పంపించడం మొదలుపెట్టారు ఇటువైపు. సో నౌ దీస్ పీపుల్ బికేమ్ ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్ఫుల్ హూతీలు. అదే టైంలో అక్కడ ఒరిజినల్ గవర్నమెంట్ ఉన్నారు చూడండి, వాళ్ళని కూడా టాపుల్ చేయడానికి సనా దాకా ఈ సలే ఏమైందంటే సలేని వీళ్ళు ఈ రెబెల్ ఫోర్సెస్ కలిసి కొత్త ప్రెసిడెంట్ని ఇన్స్టాల్ చేశారు. ఆ కొత్త ప్రెసిడెంట్ని కిందకి దింపాలని చెప్పి సలే ఏమో హూతీలతో కలిసిపోయాడు. హూ ఫాట్ అగైన్స్ట్ హిమ్? Who fought against him? He went with them to overthrow the government in Sana'a. Sana'a is the capital. కానీ జరిగింది అదే లాస్ట్లో. వాళ్ళిద్దరు కలిసిపోయారు. వాళ్ళు గవర్నమెంట్ పడిపోయింది అక్కడ. కానీ సౌదీ అరేబియాకి దీంట్లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండే వాసుదేవన్ గారు. ఎందుకంటే సౌదీ అరేబియాకి ఏం కావాలి, వాళ్ళకు ఒక రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి. ఒకటి వాళ్ళకి భయం ఏంటంటే ఈ యమనీస్, బికాజ్ కామన్ బార్డర్ ఉంది, రేపు మా కింగ్డమ్లో దూరి, ఎందుకంటే మనకు గుర్తుంటుంది ఒసామా బిన్ లాడెన్ వాజ్ ఎ సౌదీ, చాలా రిచ్ సౌదీ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆయన. ఆర్కిటెక్ట్ అండ్ హీ వాజ్ అక్కడున్న బిన్ లాడెన్ ఫ్యామిలీ అంటే కన్స్ట్రక్షన్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాయింట్స్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా పెద్ద కంపెనీ. కానీ ఆయన హీ గాట్ రాడికలైజ్డ్ అండ్ హీ వెంట్ టు ఆఫ్ఘనిస్తాన్. అది సపరేట్ స్టోరీ. అది ఇది కూడా అంతే. సో వాళ్ళకి భయం ఉంటుంది ఎప్పుడు, సౌదీ రాయల్ ఫ్యామిలీకి ఎప్పుడున్న భయం ఏంటంటే మమ్మల్ని ఎవరైనా కంప్లీట్లీ ఒక కూ తీసుకొచ్చి మమ్మల్ని పడేస్తారో అని క్వశ్చన్ చేసేవాడు ఉండద్దు. దానికోసం వాళ్ళు ఎప్పుడు చూడండి యుఎస్ సపోర్ట్ తీసుకుంటారు. ఇప్పుడు 100 US F-35 కొంటున్నారు. ఎందుకు? ఫర్ నో రీజన్. సి ద ఓన్లీ బ్యాటిల్ దట్ సౌదీస్ ఆల్వేస్ ఫైట్ ఇస్ అగేన్స్ట్ హూతీస్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యమన్లో ఉండాలి, ఉంటే వాళ్ళు సేఫ్గా ఉంటారని. ఒకవైపు హూతీలు, ఇంకొక వైపు ఇప్పుడు కొత్తగా ఒక లాస్ట్ 10-15 years నుంచి తయారైంది STC, సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్. ఈ సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ని సపోర్ట్ చేసేది UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మెయిన్లీ అబుదాబి, ఫ్యామిలీ కంట్రోల్డ్ నేషన్స్. ఇప్పుడు వీళ్ళిద్దరికి గల్ఫ్లో GCC కంట్రీస్లో ఇన్ఫ్లుయెన్స్ నడిపించుకోవాలని చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు వీళ్ళు. అది మీరు లిబియాలో చూడొచ్చు. లిబియాలో ఆఫ్టర్ గదాఫీ వెంట్, వీళ్ళిద్దరు అక్కడ డబ్బులు పెట్టారు. సౌదీ అరేబియా తీసుకొచ్చి పెడుతున్నారు, అక్కడ ఉన్న గ్రూప్స్కి UAE పెడుతున్నారు. సో గడాఫీ ఉన్నంత వరకు నో ఇంటర్వెన్షన్. అక్కడ ఈవెన్ ఇక్కడ సద్దాం హుసేన్ ఉన్నదాకా ఇరాక్లో కూడా నో ఇంటర్వెన్షన్ ఉండేది కాదు. సుడాన్లో కూడా అది జరిగింది. సుడాన్లో కూడా వీళ్ళిద్దరూ UAE కానీ సౌదీ అరేబియా కానీ వాళ్ళు డబ్బులు పెట్టి అక్కడున్న లోకల్ మిలిషియాస్ని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళేం ట్రై చేస్తున్నారంటే ఆల్మోస్ట్ దే హావ్ రెప్లికేటెడ్ US మోడల్ ఆఫ్ పోలీసింగ్. అదే అంటారు. ఏమంటున్నారంటే మాకు రీజనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, మేమేదో ఒక కార్నర్లో కూర్చొని దుబాయ్లో కూర్చొని లోకమంతా చూడకుండా మాకు కూడా కొంచెం టెరిటోరియల్ అంబిషన్స్ ఉందని చూస్తున్నారు వాళ్ళు. సౌదీ అరేబియాకి నచ్చట్లేదు. మేమే కదా బిగ్ బ్రదర్, ఈయన ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు ఉన్నదే 7 చిన్న ఎమిరేట్లు, ఆ ఎమిరేట్స్ అన్నీ కలిసి మమ్మల్ని మాకు సామంతరాజులు వీళ్ళెవర్రా నాయన, మేము పట్టించుకోం వీళ్ళని అని చెప్పి మొదలు పెట్టారు వీళ్ళు. సో వీళ్ళ గొడవ ఇదనమాట. సో బేసిక్లీ వీళ్ళ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, యమన్ స్ప్లిట్ అయింది, మళ్ళీ యమన్ మర్జ్ అయింది. ఓకే, 1994 వాళ్ళ మెర్జర్ వెనకాల ఎవరున్నారు? యమన్ మెర్జర్ వెనకాల వీళ్ళిద్దరే. ఇప్పుడు మనం చెప్పాం కదా, గవర్నమెంట్స్ ఆర్ రెడీ, ఎందుకంటే ఆ టైంలో నార్త్ వాజ్ వెరీ పవర్ఫుల్, సౌత్ వాజ్ నాట్ సో పవర్ఫుల్. సో సౌత్ వాళ్ళకి ఎప్పుడు ఒక ఇది ఉండే, ఈ నార్త్ వాళ్ళు వచ్చి మమ్మల్ని రూల్ చేస్తే, ఈ సలా వాజ్ ఫ్రమ్ నార్త్ యమన్. ఓకే, సో దానికోసం సౌత్ వాళ్ళకి ఎప్పుడు ఈ గొడవ మనకి కాదు, అక్కడ కూడా ఈ గొడవ అక్కడ కూడా. సో ఇప్పుడు జరిగిన దాంట్లో లాస్ట్ 1 week 3-4 daysలో మనం చూసుంటాం, లోకంలో అందరూ మాట్లాడుతుంది ఒకటే సబ్జెక్ట్ ఏంటంటే ఏం జరుగుతుంది యమన్లో, ఎందుకు ఈ గొడవ. యమన్ కాదు, ఇప్పుడు హూతీలు పక్కన కూర్చొని నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఈ నార్త్ యమన్ వాళ్ళు అంటే ఒఫిషియల్ గవర్నమెంట్ బ్యాక్ బై సౌదీ అరేబియా ఇస్ ఫైటింగ్ అగేన్స్ట్ STC బ్యాక్ బై UAE. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, యమనీస్ పక్కన హూతీలు కూర్చొని నవ్వుకుంటున్నారు. ఒక రకంగా ప్రాక్సీ వార్ చేస్తున్నాయి UAE అగైన్స్ సౌదీ. అంతే కదా. అక్కడ ఉన్న రెబెల్ గ్రూప్స్కి ఏంటంటే ఒకటి ట్రైబ్స్ వాళ్ళు, నేను ముందే చెప్పాను మీకు చూడండి. సో వీళ్ళకి సెకండ్ ఏంటంటే UAE దగ్గర ఆయిల్ లేదు, చాలా ఇంపార్టెంట్. వేరేజ్ యమన్ దగ్గర 2-3 రీజన్స్లో ఆయిల్ చాలా ఉంది. అది కంట్రోల్ చేయడం ఈజ్ ఇన్ ద సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఆఫ్ UAE. డైరెక్ట్గా వాళ్ళు డిగ్ చేయకుండా కానీ అట్లీస్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళు ఆయిల్ అమ్మచ్చు రేపు.
వేరే సౌదీ అరేబియా దగ్గర మస్తు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో అదొక మేజర్ స్ట్రాటజీ అన్నమాట. యూఏ ఎక్స్పాన్షన్లో దగ్గర చూసుకుంటున్నారు. సో లిబియా కానీ సుడాన్ కానీ చూస్తున్నారు, అది డిఫరెంట్ రీజన్ అన్నమాట. కానీ ఇక్కడ ఆయిల్ కావాలి వాళ్ళకి. ఓకే, ఈ సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆయుధాలు, డబ్బులు అండ్ మిలిటరీ ఎక్స్పర్టీస్, ఇది 3 యుఏఈ నుంచి వస్తుంది. సో దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. యెమెన్లో ఈ సివిల్ వార్ మొదలైనప్పుడు, అంటే ఈ హూతీలు తర్వాత అక్కడున్న గవర్నమెంట్ని కింద దింపడానికి ట్రై చేసినప్పుడు గల్ఫ్ కంట్రీస్ అందరు కలిసి మేము ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ పంపిస్తాం యెమెన్ కంట్రీ డిసైడ్ చేశారు. కానీ లాస్ట్లో 2 కంట్రీస్ వెళ్ళారు అక్కడికి. ఒకటి సౌదీ అరేబియా అండ్ అదర్ యుఏఈ. వీళ్ళిద్దరు వీళ్ళ ఆర్మీని పంపించారు. సౌదీ అరేబియా ఎయిర్ పవర్లో చాలా సుపీరియర్, పాసిబ్లీ గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ లేని పవర్. పాసిబ్లీ ఖతార్ తర్వాత, ఖతార్ కొంచెం ఉంది కానీ మేజర్ సౌదీ అరేబియాలో ఎయిర్ వైస్ దే ఆర్ వెరీ పవర్ఫుల్. ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. ఆర్మీ అంత లేదు, ఎందుకంటే ఆర్మీ ఎక్కడ కానివ్వండి వాళ్ళది ఐ థింక్ సార్ ఖతార్లో యుఎస్ ఎయిర్ బేస్ చాలా పెద్ద ఎయిర్ బేస్, ఉంది, లార్జెస్ట్ ఎయిర్ బేస్ అవుట్ సైడ్ యుఎస్, అండ్ విచ్ వాస్ డ్యామేజ్డ్ డ్యూరింగ్ ఇజ్రాయెల్ స్ట్రైక్ జరిగింది. సో ఇక్కడ ఈ మెయిన్ రీజన్ ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ జరగడానికి ఆయిల్ ఒకటి ఉండే. సో మన ఈ హిస్టరీకి వెళ్తే వీళ్ళిద్దరు కలిసి ఎంటర్ అయ్యారు యెమెన్లో. సో యుఏఈ ఏమన్నారంటే మేము మా గ్రౌండ్ ఫోర్సెస్ని పంపిస్తాం, అంటే ఆర్మీని పంపిస్తాం ఆన్ గ్రౌండ్, మీరు ఎయిర్ సపోర్ట్ ఇవ్వండి. అది కాకుండా అడ్మినిస్ట్రేటివ్ తర్వాత ఫైనాన్షియల్ అంతా మనం చూసుకుందామని. కానీ గొడవ ఎక్కడ మొదలైందంటే ఒకసారి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత అక్కడ స్ప్లిట్ అయిపోయారు. సౌదీ అరేబియా ఏమో వీరంట పడ్డారు, ఎవరు గవర్నమెంట్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి. వాళ్ళ చిన్న ముక్కన ఉంది ఒకటి, ఇటువైపు ఏమో హూతీలు, నడిమిట్లో గవర్నమెంట్ టెరిటరీ, ఇటువైపు సదర్న్ కౌన్సిల్, ఇది చాలా పెద్ద ఏరియా అది. సో యుఏఈ ఏమో సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ సపోర్ట్కి వెళ్ళిపోయారు, సౌదీస్ ఏమో ఒఫీషియల్ గవర్నమెంట్ సపోర్ట్కి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు నడిమిట్లో కాన్ఫ్లిక్ట్ నడు చాలా రోజుల నుంచి. అండ్ హూతీస్ ఆర్ ఎంజాయింగ్ ద గేమ్. యా దే విల్ ఎంజాయ్. ఎందుకంటే ఈ 2015లో ఈ కోయలేషన్ మొదలైంది. నేను చెప్పాను కదా, వీళ్ళు యుఏఈ అండ్ సౌదీ అరేబియా గాట్ ఇన్ టు యెమెన్. నౌ వీఆర్ ఇన్ 2025, 10 సంవత్సరాలు అయింది. సౌదీ అరేబియా ఇప్పుడేం చెప్పారంటే యుఏఈకి ఇప్పుడు జరిగిన లేటెస్ట్ గొడవలో యుఏఈ చాలా మటుకు ఆయుధాలు పంపించారంటున్నారు. యుఏఈ అంటారు మేము ఆయుధాలు పంపించలేదు, మేము పంపించింది వెహికల్స్. అది ఏరియల్ షాట్స్ చూపిస్తున్న వీడియో. దాన్ని బాంబ్ చేశారు సౌదీ అరేబియా. చాలామంది చనిపోయారు, యుఏఈ పర్సన్ చనిపోయారు, అక్కడ ఉన్న లోకల్ మిలిషియస్ చనిపోయారు చాలామంది. దాని తర్వాత సౌదీ అరేబియా చెప్పారు ఒక రెడ్ లైన్ ఉంది, ఒక లక్ష్మణ్ రేఖ ఉంది అక్కడ, దాన్ని మీరు క్రాస్ చేయకూడదు. యూ కెన్ సపోర్ట్ యువర్ టెరిటోరియల్ కౌన్సిల్ మెంబర్స్, బట్ మీరు ఆయుధాలు పంపించి మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ఏరియా మీద దాడి చేయకూడదు. ఓకే, యెమెనీ గవర్నమెంట్ ఉంచుకోవాలనేది మా సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అని సౌదీ అంటుంది. అక్కడేమో హూతీలు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, ఇటువైపు మీరు వెళ్ళి వీళ్ళని సపోర్ట్ చేస్తే రేపు మొత్తం మెస్ అయిపోతుంది సిచ్యువేషన్ అని చెప్పారు. ఇది ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. దీని వెనుక జియో పాలిటిక్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పాను చూడండి, వీళ్ళ కంట్రోల్ ఎవరు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బహ్రెయిన్ లాంటి కంట్రీ, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, కానీ ఒమాన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే ఒమాన్ ఈజ్ షేరింగ్ ఎ బార్డర్ విత్ దిస్ పీపుల్. ఇప్పుడు ఏమంటున్నారంటే యుఎస్ కూడా అందరూ ఏమంటున్నారు, కూల్ డౌన్, ఇది ఈ గొడవ అక్కర్లేదు మనకి, అక్కడ ఆల్రెడీ మనం మిగతా ప్రాబ్లమ్స్ ఫైట్ చేస్తుంటే హూతీల గురించి మీరు ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళు నవ్వుతారు కూర్చొని పక్కన, లెట్ us సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. హూతీలు ఏమంటున్నారు, మమ్మల్ని కూడా ఉంచుకోవాలి, మేము కూడా ఉన్నాం ఈ అంటే game. వాళ్ళు ఎలా స్టేక్ హోల్డర్స్ అని వాళ్ళ క్లెయిమ్. దానికి ఒక రోల్ ఉంది వాసుదేవన్ గారు. స్టేక్ హోల్డర్స్కి హూతీలు ఏమంటున్నారంటే మేము వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అ డెఫినెట్ మిలిటరీ సుపీరియారిటీ, అది లేదని చెప్పలేము. ఇరాన్ ఇచ్చిన ఆయుధాలు కానీ, ఇరాన్ ఇచ్చిన సపోర్ట్ కానీ, ఇరాన్ ఇచ్చిన మిగతా అన్నీ చూస్తుంటే దే హ్యావ్ క్రియేటెడ్ అ వెరీ పవర్ఫుల్ ఆర్మీ, రెబెల్ ఆర్మీ. మీరు ఎంత బాంబ్ చేసినా, ఇజ్రాయెల్ బాంబ్ చేసినా, వాళ్ళు బాంబ్ చేసినా, వీళ్ళు బాంబ్ చేసినా, దే స్టిల్ హ్యావ్ వెరీ పొటెన్షియల్ ఫోర్స్. తగ్గిందనుకోండి చాలా మటుకు, వాళ్ళ ప్రెసిడెంట్ కూడా చంపేశారు ఇజ్రాయెల్ బాంబింగ్లో. స్ట్రేంజ్లీ వాసుదేవన్ గారు, ఈ సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ని చూడండి, యెమెన్ది 2 దేశాలు అంగీకరిస్తారు వాళ్ళు లోకంలో. ఒకటి యుఏఈ ఆబ్వియస్లీ, వాడే బ్యాక్ చేస్తున్నాడు కాబట్టి. ఇంకోటి ఇజ్రాయెల్. ఇజ్రాయిల్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇజ్రాయెల్ ఒక ఇస్లామిక్ నేషన్ని బ్యాక్ చేయటం అనేది. ఇదే యెమెన్ మీద ఇజ్రాయెల్ దాడి చేశారు, కానీ దాడి చేసింది హూతీల మీద, గవర్నమెంట్ ఏరియా టచ్ చేయలేదు వాళ్ళు. ఇటువైపు సదర్న్ టెరిటోరియల్, దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ దట్ పార్ట్. మొన్ననే ఇజ్రాయెల్ సైడ్ స్టోరీ, ఇజ్రాయెల్ మనం చూసాం ఇట్లాంటి చాలా మటుకు రెబెల్ కంట్రీస్ని రికగ్నైజ్ చేస్తారు.
సొమాలీలాండ్ అని చెప్పి సొమాలియాలో మొన్న 2 ముక్కలు చేసి ఇప్పుడు అక్కడ కూడా ఇదే గొడవ. ఇదే అది సొమాలీలాండ్ని ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేస్తారు. ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు రికగ్నైజ్. ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేయని కంట్రీస్ బోల్డ్ అని ఉన్నాయి ఇంకా. యుఎన్ కూడా రికగ్నైజ్ చేయలేదు సొమాలీలాండ్ని, కానీ ఒకటే దేశం అంగీకరించింది ఇజ్రాయెల్. దాని పాలిటిక్స్ సపరేట్, మనం ఇంకో స్టోరీ చేయాలి దాని మీద. సో ఈ మన హైదరాబాద్లో కూర్చొని మీరు చెప్పినట్ల ఇక్కడున్న తెలుగు ఛానల్స్ చాలా మటుకు ఇట్లాంటి ఇష్యూస్ అసలు కవర్ చేయరు. మన దగ్గర గొడవ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, రామచంద్రరావు గారు ఎట్లా రెస్పాండ్ అయ్యారు, కేసీఆర్ ఏం చెప్పారు, దీని మీద నడుస్తుంటే. కానీ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లెవెల్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఎందుకంటే మనకు కూడా దీని మీద చాలా మటుకు మన ఆయిల్ ఫ్లో ఎఫెక్ట్ అవుతుంది. అవునవును. రేపు వీళ్ళ నడిమిట్లో గొడవ మొదలైతే అవర్ ఆయిల్ ఫ్లో విల్ గెట్ ఇంపాక్టెడ్. ఎందుకంటే గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ సౌదీ అరేబియా మీద రేపు ఎవరైనా దాడి చేశారనుకోండి, చేశారనుకోండి హైపోథెటికల్, ద ఎంటైర్ సప్లై చైన్ విల్ గెట్ డిస్టర్బ్డ్. మన వార్షిప్స్ ఆ ఏరియాలో ఉన్నారు, ఆల్రెడీ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు హూతీల వ్యతిరేకంగా. హూతీలు డైరెక్ట్ అటాక్ చేయకుండా కానీ అక్కడ ఉన్న షిప్స్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు అదే కనుక జరిగితే హైపోథెటికల్, అదే కనుక జరిగితే గల్ఫ్ ఆఫ్ హెర్మస్ అది ఎఫెక్ట్ అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో కూడా ఈ బాంబింగ్ ఎక్కడ జరిగిందంటే ముక్కాడా అని చెప్పి వీళ్ళది ఒక ముకాలా అని చెప్పి ఒక పోర్ట్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ పోర్ట్, అండ్ ఆయిల్ ఆల్సో ఇస్ బిగ్ ఎక్స్పోర్ట్. అక్కడ ఒక షిప్లో ఈ కార్లు తీసుకొచ్చి ఆర్మర్డ్ క్యారియర్స్ దింపుతున్నప్పుడు సౌదీ అరేబియా బాంబింగ్ చేశారు. ఇది యూఏఈ వాళ్ళది ఇది. సో దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్. సౌదీ అరేబియా అన్నారు, నేను చెప్పినట్టు ఒక లక్ష్మణ్ రేఖ ఉంది, యూ హ్యావ్ టు లీవ్ ఎస్టీసీ అన్నారు. సో యూఏఎం అనౌన్స్ చేశారంటే నిన్న ఈవినింగ్ దాకా దట్ వీఆర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ దేర్ అని. వీఆర్ విత్డ్రాయింగ్ అనేది చాలా బ్రాడ్ స్టేట్మెంట్. ఎవరు విత్డ్రా చేస్తున్నారు? యూఏఈ విత్డ్రా చేస్తున్నారా, లేకుంటే కొంతమంది రెబెల్ ఫోర్సెస్ విత్డ్రా చేస్తున్నారా? అక్కడున్న ఎస్టీసీ ఏమవుతుంది? ఎస్టీసీ అట్లనే ఉండిపోతుంది, ఎస్టీసీ ఎక్కడ వెళ్ళదు. ఎందుకంటే ఎస్టీసీ అనేది సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్, టుడే యెమెన్స్ లార్జెస్ట్ టెరిటరీ హోల్డర్. వాళ్ళు కావాలంటే రేపు సపరేట్ నేను దేశం అని చెప్పి కూడా వాళ్ళు ప్రొక్లెయిమ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇజ్రాయెల్ అంగీకరించినారు వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ హూతీస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇరాన్ని పక్కన పెట్టారు, ఇప్పుడు హూతీలు నెగోషియేట్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళతో ఏం నెగోషియేట్ చేస్తారు? మీ టెరిటరీ మీరే పెట్టుకోండి అంటే యెమెనీస్ విల్ నెవర్ అగ్రీ టు ఇట్. సో ఇక్కడ షియా సున్నీ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది, ఇక్కడ అదొకటి ఉంది. అది కాకుండా ఈ టెరిటోరియల్ అంబిషన్స్ సౌదీ అరేబియా యూఏఈ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట. ఈ చాలా మటుకు ఈ యాంటీ హూతీ గవర్నమెంట్ ఫోర్సెస్ అంతా ముక్కలుగా అయిపోయారు ఇప్పుడు. ఈ సౌదీ అరేబియా ప్రాబ్లం, ఇక్కడ యూఏఈ ప్రాబ్లంతో హూతీస్ మీద ఎవరు అటాక్ చేయట్లేదు. లాస్ట్ మీరు చూసుంటారు, లాస్ట్ 3-4 నెలల నుంచి హూతీల మీద ఎక్కువ అటాక్ జరగట్లేదు, వాళ్ళు కూడా రెస్పాండ్ చేయట్లేదు. హెజ్బుల్లాస్ మీద పడింది కానీ ఇక్కడ ఏం చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు, ఎందుకంటే ఈ యాంటీ హూతీ ఫోర్సెస్ అందరూ అక్కడెక్కడ స్ప్లిట్ అయిపోయారు వాళ్ళు అన్నమాట. ఇప్పుడు అక్కడ 8 డిఫరెంట్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఉన్నారు అక్కడ, 8 డిఫరెంట్ గవర్నమెంట్. చిన్న కంట్రీలో, చిన్న కంట్రీ అండ్ యెమెన్ ఇస్ ఆల్సో వెరీ బిగ్. మన ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గల్ఫ్ స్టేట్స్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఇరాన్కి ఒక 3-4 సైజ్ ఉంటుంది. పెద్దదే సార్, ఇరాన్ కన్నా స్మాల్. కానీ మనం చూసే ఏంటంటే ఇప్పుడు పాత యెమెన్కి వెళ్ళాలన్నా కొత్త యెమెన్కి వెళ్ళాలన్నా అదే పెద్ద డిస్ప్యూట్ నడుస్తుంది అక్కడ. ఇదే సుడాన్లో కూడా జరిగింది. సుడాన్ ఆల్సో సేమ్ థింగ్ హ్యాపెన్. సొమాలీలాండ్లో కూడా ఇదే జరిగింది. ముందు 2 సెపరేట్ కంట్రీస్ ఉంటే దాన్ని ఒకటి చేశారు, దానికి వచ్చిన ప్రాబ్లమ్స్తో అక్కడ కూడా సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అది సోమాలీలాండ్. సుడాన్లో కూడా అదే స్టార్ట్ అయింది. నార్త్ సుడాన్, సౌత్ సుడాన్ ఉండే, మళ్ళీ వీళ్ళు దాన్ని ఒక్కటే చేశారు, మళ్ళీ వీళ్ళు కొట్టుకుంటున్నారు. మన వైపు ఏమో ఉన్న భారతదేశాన్ని 2 ముక్కలు చేసి పాకిస్తాన్ చేసేస్తాం మనం, కానీ దాని తర్వాత కూడా మన గొడవ కూడా ఎండ్ కావట్లేదు పాకిస్తాన్ సార్, అది ఇంకా నడుస్తుంది అన్నమాట. ఈ టెరిటోరియల్ అంబిషన్స్ అనేది గల్ఫ్ కంట్రీస్లో చాలా మటుకు ఈ ఆయిల్ వచ్చేదాకా పెద్ద ప్రాబ్లం లేకుండేది, కానీ మీరు చూసుంటారు అక్కడ రూల్ చేసేటోళ్ళు అందరూ డిక్టేటర్స్. ఓకే, మీరు సౌదీ అరేబియా హస్ బికమ్ రియలీ మోడర్న్. ఆయన ఇప్పుడు ఎంబీఎస్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏమంటున్నారంటే నేను సౌదీ అరేబియాని యూరోప్గా తయారు చేస్తాను బై 2030 అని. లిక్కర్ బ్యాన్ తీసేశారు, మహిళలకి లైసెన్స్ ఇచ్చారు, ఓటింగ్ రైట్స్ ఇచ్చారు, చాలా మటుకు మోడర్నైజ్ చేశారు సౌదీ అరేబియాని. యూ వోంట్ రికగ్నైజ్ ద సౌదీ అరేబియా ఆఫ్ 1990 టు ఇప్పుడున్న సౌదీ అరేబియా చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావచ్చు మనం, ఎందుకంటే ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు. ఇట్ విల్ నాట్ బీ దేర్ ఫర్ నెక్స్ట్ 50-60 ఇయర్స్. తర్వాత ఆయిల్ అనేది ఉండదు, అప్పుడు ఏం చేయాలి సార్? చిన్న డీవియేషన్ ఈ సబ్జెక్ట్ నుంచి మళ్ళీ వద్దాము. మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 50 ఏళ్ళ తర్వాత ఆయిల్ లేకపోతే హౌ అబౌట్ ఈ మొత్తం ఈ ఆయిల్ మీద డిపెండ్ అయిపోయిన ఇస్లామిక్ నేషన్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళే ఇది చేస్తున్నారు, అదే చేస్తున్నారు కదా, దానికోసం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు. వాళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి,
నెక్స్ట్ ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల దాకా వాళ్ళు బతకొచ్చు ఈ డబ్బులతోనే, ఇప్పుడున్న డబ్బులతోనే. ఇంకా రాబోతుంది 50 సంవత్సరాలు ఇంకా ఉన్న ఆయిల్. దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వరల్డ్లో ఉన్న కొలంబియా కానీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అంతా యూఎస్లో ఖతార్ కొనేసుకుంటున్నారు. వై ఇస్ ఖతార్ బయింగ్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్? ఇది వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ అనమాట. అంటే రేపు మా సిటిజన్స్ ఎడ్యుకేటెడ్ అయిపోవాలి, వాళ్ళు పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీస్లో పనిచేయాలి, మా వైపు టెక్నాలజీ కంపెనీ కూడా సెటప్ చేసుకోవాలి. మీరు యూఏఈకి వెళ్తే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్తే, షార్జాలో ఉన్న ఎమీర్ హీఈస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆయనేమో నేను మొత్తం షార్జాని ఎడ్యుకేషన్ హబ్గా చేసేస్తాను లోకం అంటున్నారు ఆయన. ద సేమ్ థింగ్ సౌదీ అరేబియా కూడా ట్రై చేస్తున్నారు. అన్ని గల్ఫ్ కంట్రీస్కి వాళ్ళు తెలుసు ఒక టైంలో ఇవ్వాలి కాకపోతే ఎక్సెప్ట్ ఫర్ యూఏఈకి ఆయిల్ లేదు, వాళ్ళు ట్రేడింగ్ కోసం, సో వాళ్ళకేమి వాళ్ళు పెద్ద ఫరక్ ట్రేడింగ్ పడదు. చేస్తారు అంతే. ఇక్కడ నుంచి బంగారం వస్తుంది, ఇక్కడ నుంచి బంగారం వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి మెషినరీ వస్తుంది, ఇక్కడ నుంచి మెషినరీ వెళ్ళిపోతుంది, అంతే. వాళ్ళకి అదే దే డూ ఓన్లీ ట్రేడింగ్ ఫెసిలిటేటర్ అంతే. అంతే. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి. అండ్ దే ఆర్ 7 ఎమిరేట్స్ సపరేట్లీ. అదొకటి. ఎమిరేట్స్ ఆర్ రిచ్ ఇన్ క్యాష్, క్యాష్ లేదని కాదు వాళ్ళ దగ్గర. కానీ ఇప్పుడు వచ్చిన ఈ గొడవకి ఏంటంటే ఇప్పుడు యూఏఈ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకుంటా అంటున్నారు, కానీ దీంతో నాగుతుందా అనేది పెద్ద ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ సదర్న్ ట్రాన్సిషన్ కౌన్సిల్ మీద సపోర్ట్ యూఏఈ మెయింటైన్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఆపరు. కానీ ఏం చేస్తారు, పొలిటికలీ ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది వెస్ట్ ఏషియాలో వాసుదేవన్ గారు. ఎందుకంటే నిన్న దాకా మోరర్లెస్ కొంచెం శాంతిగా ఉన్న ప్లేస్ సడన్గా ఇంత పెద్ద గొడవగా మారిపోయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద నుంచి ఫోకస్ యెమెన్ మీదకి పడిపోయింది కదా. ఇజ్రాయెల్ అసలు ఏం లేదు అక్కడ, నథింగ్ ఇస్ హ్యాపెనింగ్ దేర్ నౌ. గాజాలో పీస్ టాక్స్ అయిపోయింది, గాజా ఇస్ అ పీస్ జోన్ నౌ. బట్ గోయింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే ఈ 1990లో ఉన్న యునైటెడ్ ఎమిరేట్స్, దాని తర్వాత 94లో ఈ వార్ మొదలైంది. ఇప్పుడు దాని తర్వాత హూతీలు వచ్చారు, హూతీల నడిమిట్లో అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు ఉన్న చిన్న ముక్క ఒక 20% ఉండొచ్చు, ఒరిజినల్ కంట్రీది 20% ఇది గవర్నమెంట్. ఎస్టీసీ చేతిలో, సదరన్ ట్రేడ్ కౌన్సిల్, అది ఎస్టీసీ. ఎస్టీసీ సౌత్లో ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్లో కూడా చాలా మటుకు అండ్ క్లియర్ దట్ ఈస్ బీయింగ్ సపోర్టెడ్ బై యూఏఈ. యూఏ. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు మ్యాప్ చూస్తే కూడా మీరు బహుశా చూపించచ్చు, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకవైపు హూతీలు ఉన్నారు, ఓకే, దే ఆర్ టువర్డ్స్ ద వన్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, ద అదర్ సైడ్ గవర్నమెంట్ దగ్గర ఉంది, ఎదర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ విత్ ద సదర్న్ కౌన్సిల్ ఎస్టీసీ. ఈ 3 రీజన్స్ సపరేట్గా ఉన్నాయి. అండ్ మీ రెడ్ సీ ఇక్కడ నుంచి వస్తుంది మీకు పక్క నుంచి. సో దిస్ ఎంటైర్ థింగ్ కంట్రోల్ చేసేది ఎవరన్నది, దే విల్ కంట్రోల్ అ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఫ్లోయింగ్ ఫ్రమ్ లోకంలో, ఎస్పెషలీ గల్ఫ్ రీజన్ నుంచి వస్తున్న ఆయిల్, మలక్కా స్ట్రైట్స్కి వెళ్తున్న ఆయిల్ ట్రేడ్ అంతా కంట్రోల్ చేస్తారు వాళ్ళు. దానికోసం ఇరాన్కి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. ఇరాన్కి హూతీలకి ఏం ప్రేమ, అంత పెద్ద ప్రేమ ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ వ్యాపార ప్రయోజనాలు. వాళ్ళు ఏంటంటే రెడ్ సీ నుంచి మనం కంట్రోల్ చేసుకుంటే ఇరాన్కి సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు, ఓకే. ఎందుకంటే ఒకటి షియా సున్నీ ప్రాబ్లం వాళ్ళది. దానికోసం మీకు గుర్తుంటుంది, కొన్ని సంవత్సరాల ముందు అక్కడ పెద్ద గొడవ జరిగినప్పుడు మన కాబాలో, మెక్కాలో వీళ్ళని బ్యాన్ చేసి పడేశారు ఇరానియన్స్ని. చాలా సంవత్సరాలు వాళ్ళ వీసా కూడా ఇవ్వలేదు వాళ్ళకి, హజ్కి వెళ్ళడానికి ఉమ్రాకి వెళ్ళడానికి వాళ్ళకి వీసా కూడా ఇవ్వలేదు వాళ్ళకి. తర్వాత కొంచెం సర్దుముద్దారు వాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళు. ఇరాన్ మీద ఎప్పుడు సౌదీ అరేబియాకి డౌట్ ఉంది వీళ్ళు ఏం చేస్తారో అనేది. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఇప్పుడున్న దాంట్లో ఈ సిచ్యువేషన్లో ఈ 2 టౌన్స్ బేసిక్లీ ఈ పోర్టే కంట్రోల్ ఉంటుంది. ఈ పోర్ట్స్ 2 ఇప్పుడున్న వాళ్ళ దగ్గర ఎస్టీసీ దగ్గర నుంచి ఈ సౌదీ అరేబియా దాన్ని గుంజుకుంటారని చూడాల్సిందనమాట. హదర్మౌత్ అని ఒకటి ఉంది, ఇంకోటేమో ముక్కల, అది చెప్పాను చూడండి, ముక్కల, అదొకటి పోర్ట్. ఈ 2 పోర్ట్స్లోనే ఇప్పుడు ఆయిల్ ట్రేడ్ కూడా నడుస్తుంది. ఇక్కడ నుంచి ఎవరు ఆయిల్ కంట్రోల్ చేస్తారో, ఎవరు ఆయిల్ ఫ్లో అవుతారో దాని మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా హూతీలు కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేటోళ్ళు, కానీ ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళ ఫెసిలిటీస్ మొత్తం బాంబ్ చేసి పడేసినప్పుడు ఇప్పుడు ఆయిల్ ఎక్స్పోర్ట్ ఎక్కువ జరగట్లేదు. హూతీస్ చేతిలో గవర్నమెంట్ లేదు కదా సార్. గవర్నమెంట్ లేదు, కానీ ఆయిల్ వెల్స్ ఉంది కదా, ఆయిల్ వెల్స్ ఉంది. ఆయిల్ ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు, ఏ కాంట్రాక్ట్, యూఎస్ కాంట్రాక్టర్, యూరోపియన్ కాంట్రాక్ట్ పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు. వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఇచ్చేస్తే తవ్వి మీకు ఆయిల్ ఇచ్చేస్తారు, మీరు క్రూడ్ ఆయిల్ అమ్మేసుకుంటారు మార్కెట్లో. ఇప్పుడు వెనిజువేలాని ఆపుతున్నారు చూడండి యూఎస్ గవర్నమెంట్. ఎందుకు ఆపుతున్నారంటే ఆయిల్ ఇస్ ద మెయిన్ క్రీస్. రకరకాల ఎలిగేషన్స్ చేస్తున్నాడు కదా సార్ ఆడ అమెరికా వాడు, వాళ్ళ మీద వాళ్ళు డ్రగ్స్ అని, అదని, ఇదని. రష్యా మీద ఏం చేస్తున్నారు అదే కదా. మనం ఆయిల్ కొంటే రష్యా దగ్గర నుంచి వీళ్ళు కోపం అమెరికాకి, ఎందుకంటే రష్యాకి డబ్బులు వస్తాయి. వాడు కూడా కొంటున్నాడు కదా. ద పాయింట్ ఇస్ సింపుల్. లోకంలో ఇప్పుడు సౌదీ అరేబియా కొలాప్స్ అయ్యి, ఫర్ ఈవెన్ ఒపెక్, ఒక టైంలో ఒపెక్ అనేది చాలా పవర్ఫుల్ బాడీ ఉండే, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇప్పుడు ఎక్కడుంది ఒపెక్? ఎక్కడ లేరు. ఒపెక్ ఒక టైంలో డిసైడ్ చేస్తుంటారు, రేపు పొద్దున ఆయిల్ $60 ఉంటుంది బ్యారెల్ అని, అందరు ఒకటే రేట్ ఛార్జ్ చేస్తారు అన్ని ఒపెక్ కంట్రీస్. కానీ ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు.
సౌదీ అరేబియా కావాలంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ పని, వీళ్ళు కావాలంటే వీళ్ళ పని చూసుకుంటారు. రష్యా అయితే ఎవరు కావాలనో అమ్ముకుంటున్నారు వాళ్ళు. వెనిజువేలా ఇంకో కథ. సో దిస్ ఒపెక్ కంట్రీస్లో, ఆర్గనైజేషన్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్లో ఇప్పుడు ఒక యూనిటీ లేదు. ఆ యూనిటీ మీకు ఇప్పుడు ఈ జియో పొలిటికల్ సెనారియోలో కూడా చూపిస్తుంది అనమాట చాలా మటుకు. సో ఈ జరిగే గొడవ యమన్లో దీంతో ఆగదు. ఎందుకంటే దీనికి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలంటే ఒకటి ఐదర్ హూతీ షుడ్ బి థ్రోన్ అవుట్ అక్కడి నుంచి, అది జరగదు. ఆర్ అక్కడున్న గవర్నమెంట్కి మొత్తం యమన్ మీద కంట్రోల్ రావాలి, అది కూడా జరగదు. ఎందుకంటే సదర్న్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏమంటారు, వీళ్ళ చేతిలో ఉంది కదా. మాకు గవర్నమెంట్తో ఏ సంబంధం లేదు, మమ్మల్ని మర్జ్ చేశారు, కంపల్సరీగా మర్జ్ చేసి ఒక నేషన్గా చేశారు, మేము ఎప్పుడు అడగలేదు వీళ్ళ దగ్గర, మేము సపరేట్గా ఉండాలనుకుంటున్నాం, మేము సపరేట్గానే ఉంటాం, మాకు వీళ్ళతో సంబంధం లేదు. కానీ వాళ్ళకి దే డోంట్ హ్యావ్ మచ్ కంట్రోల్ ఆన్ ఆయిల్. సో ఈ కొత్త 2 ఆయిల్ టెర్మినల్స్ టేక్ ఓవర్ చేసి, ఆ పోర్ట్ టేక్ ఓవర్ చేసినప్పుడు ఈ గొడవ వచ్చిందన్నమాట. చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఎందుకంటే బహుశా ఇంకొక 2-3 రోజుల్లో కొత్త రిజల్ట్స్ రావబోతుంది. యూఏఈ విత్డ్రా చేస్తే యూఏఈ మెటీరియల్ సపోర్ట్ ఇప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తారా లేదా, అదొక పెద్ద ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియాకి భయం ఏంటంటే వీళ్ళ ఆయుధాలు యూఏఈ ఆయుధాలు తయారు చేయవు, వాళ్ళు థర్డ్ పార్టీ నుంచి కొనేసి వీళ్ళకి ఇస్తున్నారు అంతే. అది అదర్ యూఎస్ ఉండొచ్చు, యూరోప్ ఉండొచ్చు, స్వీడన్ ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా కొనేసుకొని వచ్చి వాళ్ళు ఆయుధాలు ఇస్తున్నారు. చైనా దగ్గర నుంచి కూడా కొనుక్కొచ్చి కావాలంటే, టర్కీ దగ్గర నుంచి కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇంక్లూడింగ్ కంట్రీస్ లైక్ టర్కీ ఆర్ ఇగ్నోర్డ్. ఈ బ్యాటిల్లో టర్కీ ఎక్కడ లేరు. ఒరిజినల్ ఒట్టమన్ అంపైర్ వాళ్ళ దగ్గర ఉండే. ఈ ఒక పార్ట్ ఆఫ్ యమన్ స్లోలీ దే ఆర్ థ్రోన్ అవుట్. టర్కీ ఇప్పుడు ఈ దాంట్లో లేదు. టర్కీ ఏంటి, బహ్రెయిన్ కూడా లేరు, బహ్రెయిన్ పట్టించుకోవట్లేదు. సో మేజర్ కంట్రీస్, జీసీసీల కంట్రీస్ను కూడా ఈ గొడవలు ఎవరు పెట్టు. ద బ్యాటిల్ ఈస్ ప్రైమర్లీ బిట్వీన్ సౌదీస్ అండ్ యూఏఈ. మనం ఎప్పుడు అనుకుంటాం గల్ఫ్ కంట్రీస్ అందరూ ఇస్లామిక్ ఒకటే అనుకుంటాం, కాదు. వాళ్ళ నడిమిట్లో ఉన్న పాలిటిక్స్ వాళ్ళకు ఉంది. అండ్ దిస్ పర్టికులర్ వన్ యమన్లో జరుగుతున్న కూడా దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వాజావ్ గారు. సరే, ఇప్పుడు దీంట్లో అంటే ఇప్పుడు దాకా మనం యమన్ను, దాని చరిత్ర, సౌత్ నార్త్ మాట్లాడుకున్నాం. ఇవాళ ఈ డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్న రాజకీయంగా, సామాజికంగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ యుఎస్ గమనిస్తూనే ఉంటుంది. ప్రపంచ పోలీస్ వాడు చూస్తూనే ఉంటాడు, సెట్ ఆఫ్ బైనాకులర్స్ పెట్టుకొని తిప్పుతూ చూస్తుంటాడు. వాడు ఇప్పుడు ఈ క్షణంలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా, లేదా ఆల్రెడీ డీప్ స్టేట్ ద్వారా ఎంట్రీ ఇచ్చేసాడా? అక్కడ డీప్ స్టేట్ పనికి రాదు. అక్కడ బేసిక్లీ యుఎస్కి ఒకటే ఏంటంటే వాళ్ళకి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆయిల్ ప్రొడక్షన్ ఎప్పుడు ఆగకూడదు. ఆగితే లోకంలో ఉన్న మొత్తం ఇంక్లూడింగ్ దేర్ ఓన్ ఆయిల్ ప్రొడక్షన్ విల్ గెట్ హిట్. ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంది. సో ఎప్పుడు దానికోసం మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎందుకు కొంటున్నాం అంటే బైడెన్ చెప్పిన తర్వాత మనం కొనడం మొదలుపెట్టినాం మనం. సో యూఎస్కి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, గల్ఫ్ రీజన్ స్టేబుల్గా ఉండాలని చెప్పి వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్. వాళ్ళు దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మంచికో చెడుకో వాళ్ళకు ఒక అది బాగుండాలి అని కోరుకుంటున్నారు. కరెక్ట్, డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అదే కదా. ఇప్పుడు వీరు యెమెన్లో జరిగిన సివిల్ వార్ని చూస్తే యూఎస్ ఎందుకు ఇంటర్ఫియర్ కాలేదని అడగవచ్చు మీరు. అక్కడ ఒకటే యూఎస్కి అసలు రోల్ లేదు, యెమెన్లో ఎక్కడ రోల్ లేదు. సో దీని తర్వాత ఏం చేస్తారు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే యూఎస్కి ఇప్పుడున్న దాంట్లో దే డోంట్ హావ్ మచ్ ఆఫ్ రోల్. కానీ రేపు పాసిబ్లీ ఇది బయటికి వెళ్ళి మళ్ళీ పెద్ద ఇష్యూ అయితే, యెమెన్ నుంచి బయటకు వస్తే అప్పుడు యూఎస్ ఇంటర్ఫియర్ చేస్తారు డెఫినెట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్. ఖతార్ రేపు వీళ్ళు లెట్ us టేక్ అ ప్రాస్పెక్టివ్ సిచ్యువేషన్. అక్కడ కూడా ఒక రెబెల్ అటాక్ జరిగితే ఏం చేస్తారు యూఎస్? అవకాశం ఉందా సార్ ఖతార్లో? ఇప్పుడైతే లేదు. వాడు ఉంటే ఎవరి వైపు నుంచి ఉండొచ్చు? న్యాచురలీ కదా, ఖతార్కి వ్యతిరేకంగా ఎవరు ఉన్నారు? వాళ్ళే ఉంటారు. మనం మొన్నదాకా అనుకున్నాం సౌదీ అరేబియా యూఎస్ చాలా ఫ్రెండ్ బై అనుకున్నాం. వీళ్ళిద్దరు కలిసే కదా ఎంటర్ చేశారు యెమెన్లో. ఒక స్టెబిలైజింగ్ ఫోర్స్ అని ఎంటర్ చేశారు. ఒకరేమో ఎయిర్ సపోర్టు, ఒకరేమో గ్రౌండ్ సపోర్ట్ యూఏఈ ఇచ్చింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అయిపోయారు. వాళ్ళ పని చూసుకున్నారు, వీళ్ళ పని చూసుకున్నారు. మీరు ఈ ముక్క మేము తీసుకుంటాం, ఏ ముక్క మీరు తీసుకుంటాం. వీళ్ళు యెమెనీజం అడుగుతున్నారు, ఇది మా రాజ్యం రా బాబు, మీరేం చేస్తున్నారు ఇక్కడ అని అడుగుతున్నారు వాళ్ళు. ఇది ప్రిన్సిపల్ ప్రాబ్లం. దాని నడిమిట్లో హూతీలు. సో ద ఎంటైర్ సిచ్యువేషన్ ఇన్ యెమెన్ ఇస్ అ మెస్. ఎందుకంటే మనం ఎప్పుడు ఖతార్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఖతార్ సపోర్ట్స్ టెర్రరిస్ట్ కంట్రీస్ అంటాం. హమాస్ వారు అక్కడ కూర్చున్న లీడర్లు అందరూ, హెజ్బుల్లా లీడర్లు అందరూ అక్కడే ఉన్నారు, ముస్లిం బ్రదర్హుడ్ అక్కడే ఉన్నారు, అల్ఖైదా లీడర్స్ కూడా అక్కడే ఉన్నారు. చాలామంది అంటారు మంచిదే ఖతార్ సపోర్ట్ ఇవ్వాల్సింది, ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళ మీద ఒక నిఘా ఉంటుంది. వీడు ఎక్కడో తిరిగితే లిబియాలో ఎట్లా చూస్తారు వీడు ఏం చేస్తున్నాడు అని, లేకుంటే లెబనాన్లో వెళ్తే ఏం చేస్తారు మీకు అసలు కంట్రోల్ ఉండదు. ఖతార్లో ఉన్నప్పుడు దాకా కంట్రోల్ ఉంటుంది. వాడు ఫోన్ ఎత్తి మాట్లాడితే ఫోన్లో ఏం మాట్లాడుతానో వీళ్ళకి తెలుసు ఖతార్ వాళ్ళకి. వాళ్ళు ట్యాప్ చేసి ఉంటారు ఆ ఫోన్ని కూడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో
లోకంలో ఇట్లాంటి టిండర్ బాక్స్ సిచ్యువేషన్స్ అంటారు దీన్ని. ఇట్లాంటి లిబియా చూడండి, సుడాన్ చూడండి, ఇరాక్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ స్టెబిలిటీ లేదు, ఎక్కడ స్టెబిలిటీ లేదు. ఇరాకీ ప్రెసిడెంట్ ఎవరు అడిగితే వాసుదేవన్ గారికి తెలియదు, సురేష్కి తెలియదు. ముందు సద్దాం హుసేన్ అప్పుడు మనకు సద్దాం అందరికీ హుస్సేన్ గుర్తుంది. వరకే రిజిస్టర్ అయింది ఎవరికైనా. దాని తర్వాత ఎవరున్నా తెలియదు మనకి. సుడాన్లో ఎవరున్నా అంటే నాకు తెలియదు. లిబియా కూడా కల్నాల్ గడాఫీ వరకే ఆగిపోతుంది. దాని తర్వాత ఎవరున్నా తెలియదు మనకి. సిరియాలో ఏం జరిగింది, హఫీజుల్ అసద్ అని అయిపోయింది అక్కడ. దాని తర్వాత ఏం జరిగింది, మొన్న ఒక టెర్రరిస్ట్ లీడర్ ఆయన ఇప్పుడు పెద్ద వైట్ హౌస్లో పిలిపించి ఆయన పిలిపిస్తాడు, కలిసి భోజనం చేస్తారు. అదే అంటాం. సో దట్ ఈస్ ఇవాళ టెర్రరిస్ట్, రేపు హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ అయిపోతున్నారు అనమాట. సో ద ఎంటైర్ మిడిల్ ఈస్ట్, సిరియా, ఇప్పుడు యమన్, ఈ అన్ని టెరిటరీస్ ఇట్స్ రాయల్ మెస్. ఏం జరుగుతుంది రేపు అని చూడాల్సిందే. ఎందుకంటే మనం 5 సంవత్సరాలు ఏంటి, 1 సంవత్సరం ఏంటి, 1 నెల కూడా ప్రెడిక్ట్ చేయలేము ఏం జరుగుతుంది లోకంలో జియో పాలిటిక్స్ అనేది. ఈ యమన్ రిలేటెడ్ ఇష్యూ కంక్లూడ్ చేసే ముందు ఒక ప్రశ్న సురేష్ గారు. ఇక్కడ జరుగుతున్న ఇక్కడ ఈ కాన్ఫ్లిక్ట్ చూస్తున్నాం మనం. ఇది ఎండ్ కాకపోతే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం మీకు ఏమైనా కనిపిస్తుందా? ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఇంపాక్ట్ ఉండదు, ఆయిల్ ప్రైసెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. నేను అదే అనేది, ఎందుకంటే మనకి అది ఇంపార్టెంటే కదా ఆయిల్. రేపు రెడ్ సీ బంద్ చేసేదారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? టుమారో ది క్లోజ్ రెడ్ సీ, అక్కడ బాంబింగ్ జరిగింది, 2-3 షిప్ల మీద బాంబింగ్ జరిగింది, ఏం చేస్తారు? మొత్తం ఆగిపోతుంది బిజినెస్ అంతా. మన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నుంచి తీయాల్సి వస్తుంది, అటువైపు ఇరాన్ నుంచి. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి వచ్చే ఆయిల్ మీద హూతీలు రేపు దాడి చేస్తే ఏం చేస్తారు మీరు? ఏం చేయలేం కదా. సో ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్. లెట్ సౌదీ అరేబియా కంట్రోల్ ద సిచ్యువేషన్. యాజ్ అ కంట్రీ వాళ్ళు కొంచెం మెచ్యూర్ కంట్రీ వాళ్ళే. సౌదీ మీరు ఏం అరేబియా చెప్పినా కానీ మొహమ్మద్ బిన్ సల్మాన్ అనే ఒక రూలర్ ఈస్ వెరీ వెరీ మెచ్యూర్ మ్యాన్, యంగ్స్టర్. ఆయన కంట్రోల్ చేస్తారు. నా అంచనా అదే యూఎస్ కూడా దానికి ఏం అనట్లేదు. ఎందుకంటే లెట్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కంట్రోల్ దంటే ఐ థింక్ ఎంబీఎస్ అంటారు ఆయన. ఎంబీఎస్ చూసుకుంటారు. కానీ ఎంబీఎస్ కూడా ఏం చెప్తారు, ఒక లిమిట్ ఉంది దీని మీద. హూతీలని వాళ్ళు డిస్లాజ్ చేయగలడా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. హ్యాండిల్ చేయగలడా అతను? హూతీస్ అంత సచ్ పవర్ఫుల్ ఫోర్స్ అండి హూతీస్. అయిపోయారు ఇప్పుడు, వాళ్ళు లేకుండే ముందు. ఓకే, వాళ్ళు తయారు చేసి ఇచ్చారు వీళ్ళందరూ కలిసి ఇరాన్ హెల్ప్తో. భస్మాసుర్ లాగా తయారయ్యాడు. వీళ్ళ తల మీద తీసుకొచ్చి చేయబెడతాడు రేపు. అదొక భయం ఉంది వీళ్ళకి అందరికీ. ఎస్టీసీ అప్పుడు కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎస్టీసీతో ఒక టాక్ పెట్టుకొని, సరే నువ్వు పాత సిస్టమ్కి వెళ్ళిపోదాం, బిఫోర్ 1990 ఎట్లా ఉన్నాం, మీరు సపరేట్ మేము సపరేట్ అని చెప్పి వెళ్ళిపోతే ఉండొచ్చు. కానీ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ విచ్ సౌదీ అరేబియా సపోర్టింగ్ గవర్నమెంట్ అని పేరుకు ఒక గవర్నమెంట్ ఉంది అంతే, అక్కడ పవర్ ఏం లేదు వాళ్ళ దగ్గర ఎక్కువ. కానీ ఆయుధాలు కానీ డబ్బులు కానీ అన్నీ సౌదీ అరేబియా ఇస్తున్నారు వాళ్ళకి. దానితోని వాళ్ళు రేపు హూతీల్ని ఓడిస్తే దానికి ఇజ్రాయెల్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. రేపు ఇజ్రాయెల్ సౌత్ ఇక్కడ టెరిటోరియల్ మన సదర్న్ మన ఇక్కడ వచ్చేసి యమన్లో వచ్చేసి అక్కడి నుంచి హూతీల మీద దాడి చేస్తారంటే కావచ్చు. కానీ చేయనియరు సౌదీ అరేబియా. వన్ ఆఫ్ ద ఫస్ట్ నేషన్ టు రికగ్నైజ్ ఇజ్రాయెల్ అబ్రాహం అకార్డ్స్ కింద వాస్ యుఏఈ. సౌదీ అరేబియా ఇప్పుడు ఇవాళ దాకా దే హావ్ నాట్ రికగ్నైజ్ చేసింది ఇజ్రాయెల్ని. సో డైరెక్ట్ ఫ్లైట్స్ తీసుకున్నారు వాళ్ళు దుబాయ్కి. అది చాలా పెద్ద మార్పు అది. ఎందుకంటే అప్పుడు దాకా ఇజ్రాయెల్ అని ఎవరు ముట్టరు, కానీ అబ్రాహం అకార్డ్ కింద తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ పుట్టింగ్ ప్రెజర్ ఆన్ దాట్ ఓన్లీ. దానికోసం ఇంత చేశాను కదా గాజా కోసం, చూడండి నేను, మీరు అంతా రికగ్నైజ్ చేయండి ఇజ్రాయెల్ అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ప్యాలెస్టైన్ రికగ్నైజ్ చేస్తున్నప్పుడు ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఇట్లాంటి యూరోపియన్ కంట్రీ, ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ సెయింగ్ నౌ యూ రికగ్నైజ్, వీళ్ళని రికగ్నైజ్ చేయాలంట. బట్ నాటో ఇస్ నాట్ రెడీ కదా సార్. నేటో అసలు ఇట్స్ ఇన్ఎఫెక్టివ్ ఫోర్స్ అండి వాజ్దాన్ గారు. ఈవెన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు కదా, ముందు మరి డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మాట్లాడదామని చెప్పి. మేమే ఖర్చు పెట్టాలి, మేమే బాంబులు తయారు చేయాలి, మేమే బాంబులు వేయాలంటే కాదు, మీరు కూడా ఏమైనా చేయాలని చెప్తున్నారు. యుక్రెయిన్లో అదే జరుగుతుంది, మెంటల్ ఇష్యూ అదే ప్రాబ్లం. అక్కడ మీరు ఆయుధాలు ఇవ్వచ్చు, ఎన్ని రోజులు ఇస్తారు, డబ్బులు ఎవడు కడతాడు దానికి? మీరు 300 మిలియన్ అక్కడి నుంచి గుంజుకున్నారు, 300 బిలియన్ ఫ్రమ్ రష్యా దగ్గర నుంచి బ్యాంక్ అకౌంట్లో వేసుకుని, యూరోప్లోని బ్యాంక్ అకౌంట్. అది చాలా రోజులు నడవదు, కొన్ని రోజుల తర్వాత అది కూడా ఖర్చు అయిపోతుంది. దాని తర్వాత ఎవడు పెడతాడు డబ్బులు? దానికోసం ఈ వార్ ఒక ఎండింగ్కి వస్తుంది అక్కడ యుక్రెయిన్లో. కానీ యెమెన్లో జరిగేది ఒక క్లాసిక్ సిచ్యువేషన్. మనం నిన్న దాకా కూడా గెస్ట్ చేయలేదు, మొన్న దాకా కూడా. నేను ఒక ఫారిన్ ఐ థింక్ ఫ్రాన్స్ నుంచి ఒక టెలివిజన్ ఛానల్ రిపోర్ట్ చూశాను వారం ముందు. దే ప్రెడిక్టెడ్ దిస్. దే సెడ్ వారం లోపల యెమెన్లో ఒక బాంబింగ్ క్యాంపెయిన్ జరగబోతుంది సౌదీ అరేబియాతోని, దాంతో యూఏఈ అండ్ సౌదీ అరేబియా రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అవుతుందని చెప్పి, దట్ ఐ థింక్ దిస్ 24 hours ఫ్రాన్స్ ఛానల్ ఒకటి వాళ్ళు ప్రెడిక్ట్ చేసింది కరెక్ట్ వచ్చింది.
సో సిట్యుయేషన్ ఇస్ నాట్ దట్ ఎవరు తెలియలేదని కాదు, చాలామంది తెలుసు ఏం జరుగుతుంది అక్కడ. కానీ ఈ పరిస్థితికి వస్తుంది, 2 గల్ఫ్ కంట్రీసే కొట్టుకుంటున్నారని. కానీ ద సేమ్ టైం యూఏఈని మెచ్చుకోవాలి, వాళ్ళు దే హ్యావ్ విత్డ్రా చేయమన్నారు, విత్డ్రా చేసుకున్నారు వాళ్ళు. కానీ రేపు ఏం చేస్తారు అనేది దట్ విల్ బి అ బిగ్ క్వశ్చన్. సౌదీ అరేబియా వాళ్ళకి ఏమైనా రీఅష్యూరెన్స్ ఇస్తారా? సరే మేము ఎస్టీసీతో ఏం సంబంధం ఉండదు మాకు, మేము ఎస్టీసీని అట్లనే ఉండనిస్తామంటే దెన్ ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అవుట్. ఇప్పుడు ఆ పరిస్థితికి రాలేదు వీళ్ళు ఇంకా. సరే, ఇవన్నీ ఐఎమ్ కనెక్టింగ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్ టు నోస్ట్రాడమస్ ఫ్యూచర్ థియరీ. ఆయన 2026 బిగినింగ్లో ప్రపంచంలో అనూహ్యంగా ఒక భయంకరమైన యుద్ధం ఏర్పడబోతుంది. అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్, ఇప్పుడు ఆయన ప్రెడిక్ట్ చేసినట్టు, అఫ్కోర్స్ ఈ సబ్జెక్ట్కి అది సంబంధం లేకుండా ఉండవచ్చు, కానీ మనం కనుక కలిపి చూస్తే అంటే చాలా మీడియా ఇది హైలైట్ చేస్తూ చెప్తున్నారు, నోస్ట్రాడమస్ గురించి చెప్తున్నారు. ఇదేమైనా అలాంటి భీకర యుద్ధం కాబోతోందా? అవ్వచ్చు. లేదు సి నాస్ట్రాడమస్ చాలా చెప్పారు అట్లాంటి ప్రెడిక్షన్స్, అన్నీ కరెక్ట్ రాలేదు, కొన్ని కరెక్ట్ వచ్చింది, కోయిన్సిడెన్స్ ఉండొచ్చు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే అమెరికన్ ఇంట్రెస్ట్ ఏంటి, యూరోపియన్ ఇంట్రెస్ట్ ఏంటి, సౌదీ అరేబియా ఇంట్రెస్ట్ ఏంటి, ఈ 3 కంట్రీస్ మెయిన్ ఉంటుంది దీంట్లో. అండ్ యూరోప్ని పక్కన పెట్టచ్చు ఇప్పుడు, బట్ ఇట్ బి యుఎస్ అండ్ సౌదీ అరేబియా. విత్ సౌదీ అరేబియా బికమ్ ఎ బిగ్ బ్రదర్, వీళ్ళందరినీ కంట్రోల్ చేయడంలో ఉంటుందన్నమాట. అది జరిగితేనే యమన్ ఒక టెస్ట్ కేస్ లాగా ఉంటుంది మీకు. సో అప్పుడు జరిగిన దాంట్లో 2004లో జరిగిన క్రాక్ డౌన్ ఒకటి సలేది, దాని తర్వాత 6 సంవత్సరాల తర్వాత హూతీలు వచ్చారు. సో ఇరాన్ నుంచి సపోర్ట్ వచ్చింది. కానీ ద ఎంటైర్ స్టోరీ ఈజ్ నౌ చేంజ్డ్. ఇప్పుడు హూతీలు కూడా చాలా పవర్ఫుల్ ఫోర్స్ అయిపోయారు, అటు గవర్నమెంట్ చాలా వీక్ అయిపోయారు, ఒకవైపు ఎస్టీసీ ఈజ్ బికమ్ వెరీ పవర్ఫుల్. రేపు పొద్దున సరే అంటే ఒక పాజిబిలిటీ నేను జస్ట్ అడుగుతున్నది, హూతీస్ కూడా ఇప్పుడు మనం చూసిన సిరియాలో టెర్రరిస్ట్ వాడు అక్కడ ప్రెసిడెంట్ అయిపోయి రాజగౌరవం పొందుతున్నాడు కదా, హూతీస్ కూడా అలాంటి స్టేటస్ దక్కే అవకాశం ఉందా రాబోయే రోజుల్లో? డౌట్ఫుల్. హూతీస్ సంగతి ఏంటంటే వాళ్ళు ఏం చేయకుండా ఉండిపోతే ఏం చేయరు ఎవరే వాళ్ళని. కానీ రేపు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఉన్నాయి, రాకెట్ ప్రొపెల్ గ్రెనేడ్స్ ఉన్నాయి, ఈవెన్ సోవియట్ యూనియన్ పెట్టిపోయిన పాత మిగ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవడైనా యూజ్ చేస్తే దెన్ ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. అది వాడకుంటే దట్స్ ఓకే, కానీ ఇరాన్ ఇస్తున్న ఆయుధాలు వాడుకొని ఇరాన్ ఇప్పుడు కొంచెం క్వైట్గా కూర్చున్నారు ఆ బాంబింగ్ తర్వాత, యుఎస్ బాంబింగ్ తర్వాత. మళ్ళీ వీళ్ళు యురేనియం ప్రాసెసింగ్ మొదలుపెట్టి మళ్ళీ గొడవ వెళ్తే దెన్ ఇట్ ఇస్ బికమ్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఇది ప్రాబ్లం. ఈ హూతీలు ఇస్ అ బిగ్ ఇష్యూ. హూతీస్ అన్నోన్ క్వాంటిటీ అని చెప్పొచ్చు మనం. గవర్నమెంట్ ఏమో చాలా వీక్ ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు గవర్నమెంట్ అక్కడిది, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఐ థింక్ మూడిట్లో అన్నిటికంటే స్టేబుల్ నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్, ఎస్టీసీ. దే సీమ్ టు బి ద మోస్ట్ స్టేబుల్ ఫోర్స్. కొంచెం ఏం చెప్తారు, అంత రిలీజియస్ ఆర్థోడాక్సీ లేకుండా నడుస్తుంది వాళ్ళకి, లిబరల్ ఇస్లామిక్ నేషన్. సో వేరస్ సౌదీ ఈజ్ వెరీ రిలీజియస్లీ, వాళ్ళు ఎంత మోడర్నైజ్ చేసినా స్టిల్ దే కంట్రోల్ ద 2 మోస్ట్ హాలియెస్ట్ మాస్క్స్ ఇన్ ద వరల్డ్ కదా, మెక్కా అండ్ మదీనా వాళ్ళ దగ్గర ఉంది అదంతా. సో ద మోస్ట్ 2 హాలియెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇస్లాం ఇస్ దేర్ విత్ సౌదీ అరేబియా. సో చూద్దాం. బట్ యెమెన్ యాజ్ అ కంట్రీ ఇస్ అ టెస్ట్ కేస్. మిడిల్ ఈస్ట్లో లిబియాలో ఎంత ఇంట్రెస్ట్ లేకుండే, ఇరాక్లో ఎంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, ఈవెన్ లెబనన్లో ఎంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, సుడాన్లో ఎంత పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, ఈసారి యెమెన్ మీద ఉంచినప్పుడు చాలా మటుకు ఒక 2 గల్ఫ్ కంట్రీస్ కొట్టుకున్నారంటే, అండ్ ఇట్స్ అన్నోన్ థింగ్ అట్లా. ఇన్ఫ్యాక్ట్ చాలా మటుకు వాసుదేవన్ గారు దీనికి ఇంకో థ్రెట్ కూడా ఉంది, మనం మెన్షన్ చేయలేదు కానీ అల్ఖైదా గురించి 4వ ఒక ఫోర్స్ అక్కడ ఉంది. అల్ఖైదా ఇస్ టువర్డ్స్ ద అదర్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ విచ్ ఇస్ టువర్డ్స్ ద ఒమానీ సైడ్. చాలా మటుకు యుఎస్ దాని మీద కూడా నిఘా పెట్టున్నారు, అక్కడ కూడా యుఎస్ బాంబింగ్ చేశారు. అల్ఖైదా మూవ్ అవుతున్నారా, వీళ్ళకి అందరికన్నా 3 కన్నా పెద్ద భయం యుఎస్కి ఇది. అల్ఖైదా ఇఫ్ దట్ మూవ్స్ ఇన్ టు యమన్, అది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది. రైట్, సో వాళ్ళకి అంత శక్తి ఉందా సార్ అల్ఖైదాకి? అది అల్ఖైదా కొంచెం హైదీ 2 నెలల ముందు సౌదీ అరేబియాలో ఉన్నాడు, రియాద్లో వచ్చి ఏడుచుకుంటున్నాడు, నాకు ఆయుధాలు ఇవ్వండి, మేము పోరాటం చేయాలి అల్ఖైదాతో. హూతీలతో కాదు, హూతీలతో చేశారు. ఏడెన్ అటాక్ చేసినప్పుడు, ఏడెన్ పోర్ట్ అటాక్ చేసినప్పుడు, దట్ ఈస్ వెన్ సౌదీస్ గాట్ ఇన్వాల్వ్డ్. అప్పుడు దాకా యుఎస్ ఆయుధాలు ఇవ్వలేదు, సడన్గా యుఎస్ ఆయుధాలు ఇచ్చినారు. సౌదీ అరేబియాకి ఆయుధాలు ఇచ్చారు, ఆయుధాలు మళ్ళీ వీళ్ళకి వచ్చేసింది, గవర్నమెంట్కి వచ్చేసింది అక్కడ. కానీ ఇప్పుడు అల్ఖైదాని మీద కూడా బాంబింగ్ చేయడం యుఎస్ చేస్తున్నారు, డైరెక్ట్ సౌదీ చేయట్లేదు దాన్ని.
ఇది చాలా పెద్ద డిఫరెన్స్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళ ప్రజెన్స్ ఎక్కడ ఉంది అల్ఖైదా అల్ఖైదా టువర్డ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. రైట్ సైడ్ ద యమన్. కంట్రీ ఆపోజిట్ హూతీలు ఇటువైపు ఉంటే వీళ్ళు ఇటువైపు ఉన్నారు. ఓకే, యూ కెన్ సే టువర్డ్ ద ఈస్టర్న్ సైడ్. అక్కడ పెద్ద టెరిటరీ అల్ఖైదా చేతిలో ఉంది. వాళ్ళు గిట్ట అక్కడి నుంచి మూవ్ కాకపోతే ఇట్స్ ఓకే, మూవ్ అయితే ప్రాబ్లం అయింది. వాళ్ళకి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? అల్ఖైదా సపోర్ట్ అని లేదు అసలు. అల్ఖైదాకి దే రైస్ దర్ ఓన్ రిసోర్సెస్, మనకు అందరు తెలిసిందే. అంటే పోస్ట్ ఒసామా బిన్ లాడెన్ అక్కడ అది కొంత సైలెంట్ అయింది. మీరు ముందు తాలిబాన్ చెప్పొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ చెప్పొచ్చు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ వైపు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. అల్ఖైదాకి అక్కడ సపోర్ట్ ఏం లేదు. బిన్ లాడెన్ లేరు, ఐమన్ అల్ జవారీ లేరు, ఎవరు లేరు అక్కడ వాళ్ళ దగ్గర. సో దిస్ విల్ బికమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అనమాట. సో అల్ఖైదా ఇష్యూ కూడా ఉంది అక్కడ. అండ్ లెట్ us see how it functions from there. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యాజ్ పర్ అస్ యమన్ ఈస్ కన్సర్న్, సురేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు. యమన్ చరిత్ర, విడిపోవటం, మళ్ళీ కలిసి ఉండటం, కలిసి ఉన్న తర్వాత హూతీస్ లీడర్ ఆయన ఒక దాదాపు 1 డికేడ్ అనుకోవచ్చు. 1 డికేడ్ ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ని చాలా బలంగా ఆ ప్రాంతం మీద ఆయన ప్రదర్శించడం. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో ఇవాళ హూతీస్ కొంత వాళ్ళ ఆడియన్స్ గ్యాలరీలో కూర్చొని దే ఆర్ ఎంజాయింగ్ ద గేమ్, దే ఆర్ ఎంజాయింగ్ ద మూవీ అనొచ్చు. యూఏఈకిను సౌదీకి మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో ఎలా సఫర్ అవుతోంది అండ్ దాన్ని చేజిక్కించుకోవడానికి, ఈ అవకాశాన్ని వాళ్ళకి అనుకూలంగా మర్చుకోవడానికి హూతీస్ ఏం చేయాలనే దాని మీద కూడా చాలా బలంగా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వస్తారు. బట్ ప్రపంచం భావించినట్టు ఇస్లామిక్ నేషన్స్ అన్నీ కూడా ఒకటి కాదు. వాళ్ళ మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆర్థోడాక్స్ అండ్ లిబరల్ గ్రూప్స్ పనిచేస్తున్నాయి. యూఏఈ కొంత లిబరల్, వేరే సౌదీ కొంత ఆర్థోడాక్స్. వాళ్ళు ఎంత మోడర్నైజ్ అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళకున్న రిలీజియస్ ఇది అసోసియేషన్స్ వల్ల వాళ్ళు కంప్లీట్ ఆ పిక్చర్ నుంచి, ఆ ఫ్రేమ్ నుంచి ఇంకా బయటకు రావట్లా. బట్ ఈ రెండు సౌదీ కానీ యూఏ కానీ వాళ్ళు ఘర్షణ గనక జరిగితే ప్రపంచం మీద, ప్రపంచంలో ప్రత్యేకించి ఆయిల్ ట్రేడ్ మీద దాని ఇంపాక్ట్ చాలా భీకరంగా ఉండబోతోంది. ఇవన్నీ చాలా సమగ్రంగా విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు.